అమ్మా, ఐఎమ్ సారీ. బావా, జేజమ్మా, నాన్న. అత్తయ్య, ఐదుగురు ముత్తైదు. మమ్మీ, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? అత్తయ్య, ఐదుగురు ముత్తైదుల్ని పిలిచాను. వాళ్ళు 5 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. అసలు మీరెందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? అత్తయ్య, ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఎవరి ఆయన? మీ ఆయనేనా? అవును. ఫోన్లో మాట్లాడుతున్నారా? ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడు వదినా. ఎక్కడికి వెళ్ళారు? చెప్పడు. వెళ్ళిపోయాడు. ఆయనకి ఎన్ని పనులుంటాయో. మృదులా, నువ్వన్నిలా వెనకేసుకొస్తూనే ఉన్నావనుకో, రేపెప్పుడైనా నీ వెంట మీ ఆయన వస్తున్నాడా లేదా అని తిరిగి చూస్తే వాడు కనపడ్డా. అర్థం చేసుకో. అమ్మా, పూజకు సమయం అయింది. భార్యాభర్తలు కలిసి పూజ చేస్తారనుకున్నాను. నీకు అదృష్టం లేదు. వాడిని అడ్డుకునే అవకాశం లేదు. పిల్లలతో కూర్చుని యాగం చేయి.
నెయ్యి వేయండమ్మా. ఏమండి ఏమండి మీరెక్కడికి వెళ్ళారో ఏంటోనని తెచ్చిదాల్లో ఆటో ఇటో తిరుగుతున్నా కనపడ్డారు. నాకు తెలుసు మీరెక్కడున్నా నన్ను వదిలి వెళ్ళరు. ఎలా ఉన్నావు గంగా? మీరుంటేనే బాగుంటాను. మీరు కనిపించకపోతే పిచ్చి పట్టినట్టు అవుతుంది. మీరెక్కడున్నారా అని ఆలోచిస్తే తలంతా నొప్పేస్తుందండి. అమ్మా గంగా, హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. వద్దు, అక్కడ ఉండాలని లేదు నాకు. అమ్మమ్మ ఇంటికి పోదాం. పూజ ఉంది, వెళ్ళాలి. ఇంటి దగ్గర దిగబెట్టు బాబు, అప్పుడు ఆలోచిద్దాం. సరే పదండి. దీర్ఘాయుష్మాన్ భవ. పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. అమ్మా, ఆ వాయినాలు వాళ్ళకి సమర్పించమ్మా. అలాగేనండి. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. మీ ఆయనేడమ్మా? అది కొంచెం పనుండి బయటకు వెళ్ళారు. అవునా, సరేనమ్మా. ఇంట్లో హోమం పెట్టుకుని మీ ఆయన బయటికి ఎలా వెళ్ళాడమ్మా? యాగాల కన్నా
మగాళ్ళకంత అర్జెంట్ పనులే ఉంటాయో. సర్లే, మనకెందుకు. వాయినం తీసుకున్నాంగా, ఇక పోదాం పదండి. అమ్మా, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. సెలవు. ఇక లాభం లేదు. కన్న కొడుకని ప్రేమతో చెప్తే ఇంకా దూరం అయ్యేలా ఉన్నాడు. ఈ యాగపు మంట వీళ్ళిద్దరి జీవితాల్లోకి రాకముందే నేనే ఒక నిర్ణయానికి రావాలి. అమ్మా, మేము చేస్తాం. మీకెందుకు, నేను తీసుకెళ్తున్నాను కదా. మాకు వచ్చమ్మా. అన్ని పనులను ఒక్కదానివే ఎలా చేస్తావు? అక్క, నువ్వు కూడా తీసుకో అక్క. అలాగే చెల్లి. తల్లిని అర్థం చేసుకునే పిల్లలున్నారు కానీ భార్య ప్రేమను అర్థం చేసుకునే భర్త లేడు. ఎక్కడున్నావురా మధు? మమ్మీ నాకివ్వు. అమ్మా నాకివ్వమ్మా. నేను తీసుకెళ్తాను, మీరు పదండి. మృదులా, వచ్చేసానా? రండి, మీరు కూర్చోండి, నేను కాఫీ కలిపి తీసుకొస్తాను. అందరం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కుకొని ఇంట్లో హోమం జరిపిస్తుంటే అందర్నీ కాదనుకుని ఎవరికోసమో హడావిడిగా బయటికెళ్ళి తిరిగొచ్చిన మొగుడు అలిసిపోయాడని కాఫీ ఇస్తున్నావా మృదులా? అంటే అత్తయ్య తిరిగి తిరిగి వచ్చుంటారు కదా. ఎక్కడ తిరిగాడు అడిగావా? నువ్వదడగవు. కాఫీ కావాలా, పాలు కావాలా, తలనొప్పిగా ఉంటే తైలం కావాలా అని మాత్రం అడుగుతావే కాని నీకేం కావాలో అడగవా? రే, ఒక్కసారి ఆ పసిపిల్లల మొహాలు చూడ్రా. తండ్రి ఇంటికొస్తే నాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళొళ్ళు వాలిపోతారు. కాని నిన్ను చూసి ఏమనాలో తెలియక అక్కడే ఆగిపోయారా. ఎందుకో తెలుసా? అందరి నాన్నలు సాయంత్రం ఇంటికొస్తే రేపటిదాకా మళ్ళీ బయటికెక్కడికి వెళ్లరు. కానీ నువ్వు ఫోన్ రింగ్ అయితే చాలు, గేటు దాటుతున్న నీ కార్ హార్న్ సౌండ్ మాకు వినిపిస్తుందిరా. ఎక్కడికెళ్ళావో అడిగినా నువ్వు చెప్పవన్నయ్య. కానీ నేను చెప్తున్నాను, అమ్మని బాధ పెట్టి ఎక్కడికెళ్ళినా బాగుండదు.
కూతుళ్లను దాటుకుని వెళ్లిన వాడికి నీతులు అర్థం కావు గౌరవ్. సారీ అమ్మా, తిరిగి వచ్చేద్దామని ప్రయత్నం చేశాను, కానీ రాలేకపోయావు అవునా? కానీ నువ్వు రావని తెలిసే మేం పూజ సంపూర్ణం చేశాం. వాయనం కోసం వచ్చిన ముత్తైదువులు ఆకు వక్క తీసుకుని ఏమన్నారో తెలుసా? ఏ మృదుల, నువ్వు చెప్తావా? బావ ఫీల్ అవుతాడని చెప్పదత్తా. ఇంట్లో హోమం పెట్టుకొని ఇంకే హోంకి వెళ్ళాడు మీ ఆయన అని కమెంట్ చేసిండ్రు. ఇచ్చిన ఆకు ఒక్క చేతిలోనే ఉంది కాబట్టి సరిపోయింది. అదే నోట్లో ఉండుంటే ఉమ్మేసి ఆ మాట చెప్పేసి వెళ్లేవారు. నా మీదే అనుమానం అమ్మా. ఉంటే ఇంతసేపు ఇక్కడ నిన్ను నిల్చోనివ్వను. కానీ రేపు ఈ పిల్లలకి నిలువ నీడ లేకుండా చేస్తే మాత్రం ఆ పాపం ఊరికే పోదు మధు. నీ ఇష్టం అన్నయ్య. అందరికీ నువ్వంటే ఇష్టమని నువ్వు మాత్రం అలుసుగా తీసుకోవద్దు. నీకన్నీ తెలుసు బావా. మాకు తెలియకుండా ఏమైనా చెయ్యి. ఎవరికైనా తెలిసి అందరినీ నవ్వులు పాలు చేయకు. పిల్లలు రండి. హలో మృదులా, నేను శృతిని మాట్లాడుతున్నాను. చెప్పు శృతి. ఏంటి మధ్య ఆఫీస్కి రావటం లేదు? ఇంట్లో పనులు పిల్లలతోనే సరిపోతుంది కదా. అయినా ఆఫీస్ పనులన్నీ మధు గారు గౌరవ్ చూసుకుంటున్నారు. పైగా అత్తయ్య గారు కూడా పిల్లల దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేయమంటున్నారు. అందుకే నేను ఎక్కువ ఇన్వాల్వ్ కావడం లేదు. అబ్బా, మీ అత్తా కోడళ్ళ అనుబంధమే అనుబంధం. నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో. ఆ విషయంలో నీ చాలా అదృష్టవంతురాలి. సరే కానీ ఎందుకు ఫోన్ చేసినట్టున్నావు? విషయం చెప్పు. అది చెప్దామనే చేశాను, కానీ చెప్పొచ్చో లేదో అర్థం కావటం లేదు. ఏమైంది చెప్పు, పర్వాలేదు. నువ్వే కాదు, మధు గారు కూడా ఆఫీస్కి రావటం లేదు. ఏమంటున్నావు? నిన్న ఇంటికి వెళ్తుంటే నార్సింగ్ దగ్గర కారులో వెళ్తూ కనిపించారు. పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉంది.